అప్పుడప్పుడు ఏంటంటే తను కథ రాశాడు, చాలా బాగుంది. కొత్త వాళ్ళతో అతను యాక్ట్ చేసి చేయాలనుకున్నాడు. నేను పైనుండి ఏదో చేద్దాం అనుకుంటున్నాను. అట్లా ఎప్పుడైనా చిన్న సినిమాలకు అంటే చిన్న సినిమాలు అంటే పెద్ద హీరోలు మనకు ఎట్లాగూ ప్రొడ్యూస్ చేయటం కుదరదు కదా. ఏదైనా వచ్చినప్పుడు మంచి వేషం ఉంటే ఈ అమ్మాయిని బుక్ చేసి పెట్టాను ఆల్రెడీ. మైండ్లో అయితే ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అదృష్టం సార్, మీరు మీ నిజంగానే సార్తో వర్క్ చేయడం అనేది అదృష్టం ఉండాలి. అందులోనూ రాఘవేంద్రరావు గారు ఈజ్ నోన్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ who went on to become huge stars in Indian films కాబట్టి you are so special in that. మామూలుగా అయితే షోస్లో చూస్తే మటుకు తెగ అల్లరి ఉండేది. అంటే సార్ మీరు మౌనం మాట్లాడింది అన్న తర్వాత ఎంత సెన్సేషన్ అయిందో ఆ అమ్మాయి మైక్ పట్టుకుని నోరు తెరిచిన ప్రతిసారి సెన్సేషన్ అవుతూనే ఉంటుంది. బిగినింగ్ కొంచెం నేనంటే కొంచెం ఇదిగా బిక్కు బిక్కు అమెరికా నుంచి వాళ్ళు వస్తే వాళ్ళందరికీ చాటింగ్లు గీటింగ్లు కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది ఒకసారి. సో అప్పుడప్పుడు బోర్ కొట్టినప్పుడు సోనియాతో ఫోన్ చేసి కవర్లు చెప్పుకోవటం, ఏం చేస్తాం ఇంట్లో. సార్ ముద్దు పేరేంటో చెప్పలేదు. తనకి ముద్దు పేరేం అవునా? సస్పెన్స్. లైఫ్ పార్ట్నర్ లో సస్పెన్స్ ఉందో లేదో కానీ ఓకే. చాలా మంచి అమ్మాయి అన్నాను బేసికల్గా. వర్క్ ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్ ఉండటం అనేది ఏదో మనకు డబ్బులు ఇస్తారు, మనం డైలాగ్ చెప్తారు, మనం యాక్ట్ చేసి వెళ్ళిపోదాం కాకుండా షీ వాంట్స్ టు లెర్న్, ఇది ఓకేనా ఇది ఓకేనా ఇది ఓకేనా అని. అట్లాగే వర్క్ చేస్తున్నప్పుడు ఖాళీ టైంలో ఏంటంటే నేను నా షూటింగ్ సరదాగా ఉంటుంది. ఖాళీ టైంలో వీళ్ళ గురించి కవర్లు చెప్పుకుంటూ ఇట్లా చేయొచ్చు అట్లా చేయొచ్చు అట్లా చేయొచ్చు అని, లేకపోతే వీళ్ళు అడిగే గంగోత్రి సంగతి చెప్పింది. ఇతను ఎర్లీగా పుట్టుంటే డెఫినెట్ నిన్న పెట్టినది. అట్లా ఇతను చాలామంది అమ్మాయిలతో చేస్తుంటాడు కదా. ఎవరో నేను యాక్చువల్లీ దాని గురించి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. అంటే హీ బీయింగ్ హీరో డైరెక్టర్ అండ్ ఎవ్రీథింగ్, ఇందులో మాత్రం శ్రీహాన్కి ఎందుకు వదిలేశారా అని. ఎందుకంటే రెండు కలిపి చేయడం అనేది టాస్క్ ఈ క్యారెక్టర్. సో అది ఎందుకు అంత కష్టం అనేది మీరు చూసిన తర్వాత అర్థమవుతుంది ఎందుకు శ్రీహానే చేయాలి అని. అందుకే రీజన్ ఉంది. అయితే రీజన్ ఉంది. చాలా టాలెంటెడ్ అండ్ కెమెరా కూడా పిసి శ్రీరామ్ దగ్గర చేసిన అతను. నాకు సర్కార్ నౌకరైన సినిమాకి కూడా శేఖర్ అతను కూడా గుడ్ డైరెక్టర్ అండ్ ఇది కెమెరా కూడా అతనే. అండ్ చాలా సరదాగా ఉంటాడు, చాలా జోకులు వేసుకుంటూ. సో ఇది నిజంగా ఈటీవీకి మట్టుకు చాలామంది ఇట్లా కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడానికి దే ఆర్ ప్రిఫరింగ్ న్యూ టాలెంట్. అది నిజంగా ఎప్పుడు పాడుతా తీయగాలో అనేది ఒక ఇన్వెన్షన్ అనేది కొన్ని వందల మంది న్యూ టాలెంట్కి అవకాశం వచ్చింది. స్వరాభిషేకం కానీ ఈ కానీ అవి కానీ ఇది రియల్గా ఇప్పుడు ఇండస్ట్రీకి అవసరం అమ్మా. ఇండస్ట్రీకి టెక్నాలజీ పెరిగింది, చాలామంది హిడెన్ టాలెంట్ ఉన్నవాళ్ళు ఉన్నారు. వీళ్ళ టాలెంట్ చూపించుకోవటానికి ఇట్లా హాఫ్ అన్ అవర్ సినిమాలు అనుకోమా, సినిమాల్లో ఉట్టి కథే ఉంటుంది కనుక ఎక్స్ప్రెషన్స్ కానీ లైటర్ వీన్ కానీ ఇవి కానీ చేసి వాళ్ళు చూస్తే రేపు పొద్దున సినిమాల్లో అవకాశం రావచ్చు. స్టోరీ బాగా రాశాడంటే సినిమా కథ అడగచ్చు. సో ఇది గివింగ్ బ్యాక్. రామోజీరావు డ్రీమ్ అదేనమ్మా. ఆయన హ్యాట్స్ ఆఫ్. మేము ఇద్దరం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఆయన ఎప్పుడు చెప్తా ఉండాడు చిన్న సినిమాలు కూడా తీయాలని, చిన్న చిన్న కథలు కూడా తీయాలి అనేవాడు. అయితే సార్ వీళ్ళంటే షార్ట్ ఫిల్మ్స్ ఫార్మాట్ నుంచి వచ్చారు, ఆ తక్కువ టైంలో ఎలాగ చేయాలనేది బాగా అలవాటు అయిపోయి ఉంటుంది ఆలోచించి. కానీ మీరు ఒక హ్యూజ్ గ్రాండియర్ మూవీస్ నుంచి వచ్చారు. 2.5-3 hours సినిమాలు తీస్తూ అందులో పాటలు ఫైట్లు అనే రకరకాల కమర్షియల్ ఎలిమెంట్స్ని అంత గ్రాండ్గా ప్రజెంట్ చేస్తూ వచ్చిన మీకు ఈ ఫార్మాట్లోకి వెళ్ళడం, బ్లెండ్ అవ్వడం అనేది ఎలా అనిపించింది అసలు? చాలా హ్యాపీగా ఉందమ్మా.
సోది లేకుండా పాయింట్ తీయటం. నేనేంటంటే వీళ్ళు భయపడకుండా ఉండటం కోసం అని చెప్పేసి నేను వాళ్ళతో నా ఆర్టిస్టులు రేపొద్దున ఆర్టిస్టులు అయిన తర్వాత డైరెక్టర్తో ఎలా ఉండాలి, లేకపోతే డైరెక్షన్ చేసినప్పుడు ఆర్టిస్ట్ని ఎట్లా చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నాను, నా దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఇందులో ఫైనల్గా ఇంకొక సీక్రెట్ ఏంటంటే నేనే పాట కూడా రాశాను ఇందులో. ఈ మధ్య 3-4 పాటలు రాశాను. ఎందుకు రాశానో ఎలా రాశానో నాకు తెలియదు. చంద్రబోసు నాలో పూనాడు. అంటే ఇప్పుడు ఆ పాట ఎలాంటి పాట, ఎప్పుడు వినబోతున్నాం? డైరెక్ట్గా 6th శ్రీరామనవమి నాడు రిలీజ్ అవటం కోయిన్సిడెన్స్. అవును. మధ్యాహ్నం 12 o'clock రామదాసు శ్రీరామనవమి తరఫున నాగార్జున వచ్చే ఫస్ట్ చేయబోతున్నాడు. ఓకే. ఫస్ట్ లాంచ్ చేయటం. ఓ వావ్. అంటే ఈలోపు మాకు పాట వినే అవకాశం లేదంటారా? సోనియా పాడితే బాగుంటుందేమో అని తెలీదా? అది పోస్ట్ లో యాడ్ అయిన సాంగ్. ఓకే. అంటే BGM లో భాగంగా పోస్ట్ ప్రొడక్షన్ లో యాడ్ అయింది. రైట్. స్టోరీ మాంటేజ్ సాంగ్. ఓకే ఓకే. అంటే పండు ఏం పడదు, బట్ ఎమోషన్ ఉండేది. లిరిక్స్ లో పండు ఉండే ఉంటుంది. ఫ్రూట్ఫుల్ ఎమోషన్స్ ఉంటాయి. అంటే కొన్ని ఫ్రేమ్స్ లో కూడా కనిపిస్తూ ఉంటాయి కంపల్సరీ కదా సార్? నాకు గుర్తుంది క్యాప్సికమ్ ఉందంతే. జామకాయ ఉంది. అంటే సాంగ్ లో లేదు, సాంగ్ లో కాదు బట్ సీన్ లో అయితే సీన్ లో. ఓకే. బట్ ది బెస్ట్ పార్ట్ ఈస్ దట్ మీరు అడిగారు ఈ షార్ట్ స్టోరీ అంత పెద్ద మూవీ చేసి కూడా మళ్ళీ ఈ షార్ట్ స్టోరీ ఎంత గ్రాండియర్గా. మాకు అసలు ఆ ఫీలింగే రాలేదు ఇది ఒక షార్ట్ స్టోరీ అని. బికాజ్ ఒక యాక్టర్స్కి కూడా లైక్ మాకు ఒక 80% ఇది, తర్వాత 20